చూద్దాం. పోలవరం పూర్తవడానికి మరొక 4 ఏళ్ల టైం పట్టే అవకాశం ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. 4వ సీఎం అయ్యాక పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. పనులపై సమీక్షించారు. ప్రాజెక్టును గత ప్రభుత్వం నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టును సందర్శించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. 4వ ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు తొలిసారి పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వ్యూ పాయింట్ దగ్గర ప్రాజెక్టును పరిశీలించిన చంద్రబాబు ఆ తర్వాత కాపర్ డ్యాం, స్పిల్వే, పవర్ హౌస్ పనులను పరిశీలించారు. పోలవరం పూర్తి కావడానికి మరో 4 ఏళ్లు పట్టే అవకాశం ఉందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. తాము చేసిన పనులను కొనసాగించి ఉంటే 2020 చివరి నాటికి ప్రాజెక్టు పూర్తయి ఉండేదన్నారు. ఆ రోజుగానే కంటిన్యూ ఉంటే 2020 ఎండుకు పూర్తి అయిపోయింది ప్రాజెక్ట్. ఈ రోజు 5 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు అవుతుందంటే 4 సీజన్లు కావాలంటున్నారు మినిమం. 4 సీజన్లు అంటే 4 ఏళ్ళు అన్ని సవ్యంగా జరిగితే మళ్ళా. పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు చంద్రబాబు నాయుడు. అస్తవ్యస్త విధానాల కారణంగా కాపర్ డ్యాం కొట్టుకుపోయిందన్నారు. అప్పర్ కాఫర్ డ్యాం లేదు, లోయర్ కాఫర్ డ్యాం లేదు, గైడ్ బండ్ ప్లస్ గ్యాప్ 1 సగం కొట్టుకొని వెళ్ళిపోయింది. అస్తవ్యస్తమైన పరిస్థితి. ప్రాజెక్టు కొట్టుకోవడానికి రివర్స్ టెంటరింగ్ కాఫర్ డ్యామ్ ని ఫిలప్ చేయడం కోసం క్లియర్ గా కట్టి ఆ 1 మంత్ లో ఈ ఏజెన్సీని మార్చకపోతే అయిపోయింది. రావడం సేమ్ డే ఏజెన్సీని మార్చేశారు. ఆ ఏజెన్సీ రెస్పాన్సిబిలిటీ ఆ సీజన్ లో చేసే రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని, ఈ చిక్కుముడులు విప్పే ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. పోలవరం విషయంలో జగన్ ప్రభుత్వం అనేక తప్పులు చేసిందన్నారు. 72% మనం పూర్తి చేశాం. తప్పు కంటే కూడా ఒక శాపంగా మార్చేశారు రాష్ట్రానికి. మామూలు కాదు ఇది, క్షమించరాని నేరం కూడా. ఇప్పుడు వాటర్ ఫుల్ గా వస్తే అప్పుడు తెలుస్తుంది. మళ్ళీ అది కంట్రోల్ కావాలి. అది కంట్రోల్ కాకపోతే ఆ నీళ్లు వచ్చేస్తే కాఫర్ డ్యామ్ ద్వారా డయాఫామ్ వాల్ చేయలేము. దీన్ని లిఫ్ట్ చేయాలంటే ఇంకొక ప్రమాదం. వచ్చిన వాటర్ అంతా లిఫ్ట్ చేయాలంటే దానికి డబుల్ ఎక్స్పెండిచర్. మళ్ళీ ఎంత కాంప్లికేట్ చేయాలనో అంత కాంప్లికేట్ చేశారు. ఎన్ని చిక్కుముడు వేయాలో అన్ని చిక్కుముడు వేశారు ప్రాజెక్ట్ ని. అంతకుముందు పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన చంద్రబాబు నాయుడు స్పిల్వే, కాపర్ డ్యాం, డయాఫ్రమ్ వాల్ పనులను పరిశీలించారు. బస్సులో తిరుగుతూ ప్రాజెక్టు పరిసరాలను పరిశీలించారు. తన వెంట వచ్చిన జలవనరుల శాఖ అధికారులతో మాట్లాడుతూ వివరాలు సేకరించారు.